హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. ఈరోజు నేను డే రొటీన్ రుత్తు వెళ్ళాక నేను చూపిస్తాను కదండి, అదే చూపిస్తున్నాను అనమాట. నేను మామూలుగా రుత్తు వెళ్ళాక టిఫిన్ చేస్తూ ఉంటాను. టిఫిన్ చేస్తూ జెమినీ లైఫ్ పెట్టుకుంటాను. దాంట్లో వచ్చే సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా అలా జెమినీ లైఫ్లో వచ్చే ఓల్డ్ సాంగ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. తర్వాత ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను కర్రీకి. ఆ రోజు వంకాయ పులుసు పెట్టాను. సాటర్డే కదా, నాన్ వెజ్ ఏం తినాం కదా, పప్పు తిని బోర్ కొడుతుందని ఇట్లా చేశానమాట. అన్నం ఒక పక్క అన్నం పెట్టేసాను. రుత్తు క్యారేజ్ పెట్టాలి కదా, అందుకని. తర్వాత పొద్దున్న టిఫిన్ తిన్న గిన్నెలు కూడా మళ్ళీ తోమేస్తాను. గిన్నెలు ఏ టైంకి ఏ పూటకి ఆ పూట తోమేస్తాను అనమాట. అదిగోండి వంకాయ పులుసు అయిపోతుంది. ఇంకా అయిపోయినాక రుత్తుకి క్యారేజ్ పెట్టేస్తాను. కొంచెం మెల్లగానే చేసుకుంటాను, నాకు టైం ఉంటుంది. కొంతసేపు రిలాక్స్ అవుతాను, కొంతసేపు కూర్చుంటాను, మాట్లాడుతాను. ఫోన్లో మా పిన్ని వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడి మెల్లగా చేసుకుంటూ ఉంటాను. క్యారేజ్ కట్టాను. ఇంకా అలా రుత్తు స్కూల్కి వెళ్తాను. రుత్తుకి క్యారేజ్ తీసుకొని స్కూల్కి వెళ్ళిపోతున్నాను. లాంగ్ దూరం ఉంటుందండి, నడిచి వెళ్ళిపోతూ ఉన్నాను. ఇంకా నడిచి వెళ్తాను నేను. అక్కడ వేరే అమ్మాయి కూడా జాయిన్ అవుతుంది. ఇద్దరం కలిసి స్కూల్కి అలా నడిచి వెళ్తామన్నమాట. అదిగోండి నేను తను వెళ్తూ ఉంటాము. ఇలా బయటికి వెళ్తూ ఉంటాము. బయటికి స్కూల్కి వెళ్ళిపోతాము. ఇద్దరము నడుచుకుంటా లాంగ్ దూరం ఉంటుంది. నడిచి వెళ్ళే డిస్టెన్స్ ఉండదు, ఆటోలో వెళ్ళే డిస్టెన్స్ ఉండదు. దానికి నడిచి వెళ్ళిపోతాం మాట్లాడుకుంటా. రుత్తు వాళ్ళ స్కూల్ అండి, గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఐఐటి. చిన్న స్కూల్, ఇప్పుడు వేరే బ్రాంచ్ అక్కడ కడుతున్నారు, అక్కడికి మారుస్తారనమాట. చిన్న స్కూల్లోనే ప్రజెంట్ అయితే ఉన్నారు. అదిగోండి లంచ్ పిల్లలు లైన్గా వస్తూ ఉంటారు లంచ్ టైంకి. చూడండి ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారమ్మ. నేను కానీ వాడు వచ్చే టయానికి నేను కానీ అక్కడ లేనంటే ఏడ్ చేసి రచ్చ చేసేస్తాడు. వచ్చేలోపు నేను ఉండాలి అక్కడ. ఆడ కూర్చొని ఉంటాం మేము పేరెంట్స్, వాళ్ళు వచ్చేలోపు. అదిగోండి వచ్చేసాడు మన హీరో. తర్వాత నేను వ్లాగ్ తీయలేదండి, తినేసేసి కొంచెంసేపు రెస్ట్ ఫీవరిష్గా ఉంటే రెస్ట్ తీసేసుకున్నాను. తర్వాత ఈవినింగ్ రుత్తుకి బుక్స్ తీసుకున్నాను అనమాట. స్కూల్లో ఏమేమి బుక్స్ ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఫస్ట్ క్లాస్కి ఎన్ని బుక్స్ అండి. రేటు కూడా చాలా ఎక్కువే చెప్పారు వాళ్ళు. బుక్స్ అన్నీ చూసి ఇన్ని బుక్స్ చదవగలడా అని ఆలోచిస్తున్నాను. తర్వాత కూర్చొని బట్టలన్నీ మడిచేసాను, ఉతికిన బట్టలన్నీ. తర్వాత ట్యూషన్ పిల్లల టైం అయింది. ట్యూషన్ పిల్లలు కూడా వచ్చారు. అదిగో పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళు 8 దాకా ఉంటారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా అన్నం పెట్టేస్తాను.